సైడ్ వచ్చిందంటే మొత్తం వస్తుంది సార్, 360 degrees వస్తుంది. తర్వాత ఏ ఫ్రేమ్ చూపించాలో లాస్ట్లో మనం అది చూపించుకోవచ్చు. టెన్షన్ ఏముండదు, ఏం జరుగుతుందో అక్కడ వెళ్ళి మధ్యలో కెమెరా పడేసి మన పని చేసుకోవడం. అందుకే అదే అది ఊరికనే అవ్వదు. సార్ మన అపార్ట్మెంట్లో భోగి సెలబ్రేషన్స్ గురించి మీరు చెప్పాలి ఇప్పుడు. సరిపోయింది. అలాంటివి ఉంటే ఇంకే మనకి అలాగే అసలు భోగి ఎందుకు చేస్తారు, మీరు ఎందుకు చేస్తారు చెప్పండి. ఇది టాస్క్ మాకెందుకు, మీరు ఏదో చేయాలంటే సార్ లాగ్ అంటే మరి ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు ఇది అంతా అరేంజ్ చేసింది మీరేనా, మ్యూజిక్ సిస్టమ్లు, ఆ ముగ్గులు, ఆ రంగులు, అపార్ట్మెంట్. కానీ ఇప్పుడు అందరూ ఎవరు సార్, ఇప్పుడు ఈయన కొత్త సార్, నేను కొత్త, నేను పార్టిసిపేటే చేయట్లేదు, చేసింది మీరే కాబట్టి అది ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సరిపోయిందండి. ఏదో చెప్పండి 4 ముక్కలు, మా వ్యూవర్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. భోగి ఎందుకు చేస్తారు, మీరు ఎందుకు చేస్తారు చెప్పండి. పట్టుకుని అలా కదా ఇదేంటా సడన్గా జస్ట్ చిన్న ప్రిపరేషన్ కూడా లేకుండా అప్పుడు ప్రిపేర్ అవ్వడం కాసేపు పర్లేదు, 5 minutes ప్రిపేర్ అవ్వండి. అలాగే అలాగే ఉన్నది. మీరు అది టీచర్ అంటే అదేదో వీడియో తీసుకుని పోతారు అనుకున్నాను. అనవసరంగా ఆ పని వెళ్ళిపోయాను నేను. ముగ్గులు అవి చూపించొస్తాను అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అసలు. అపార్ట్మెంట్లో ముగ్గులు ఎరగదీస్తారు. టుడే ఇస్ భోగి. ఇంకా రంగులు వేయాల్సినవి కూడా ఉన్నాయి, రంగులు వేసినవే కాదు. మ్యూజిక్ సిస్టమ్ ఇప్పటిదాకా పాటలు మోగినాయి, ఇప్పుడే బ్రేక్ వచ్చింది. సార్ ప్రిపేర్ అయ్యారా ఏమండి? మీరు అసలు భోగి ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రిపరేషను? ఏ ఫారెస్ట్ ఆఫీసర్ ఇచ్చారు మీకు? అన్నీ చెప్పాలి మీరు. లేదు, ఇంత ముందున్నంత అందరు తగ్గిపోయిందండి. ఎవరు లేరు, నేను ఒక్కడే మిగిలాను ఇక్కడ టాపర్లో. చిరంజీవి క్యాంప్ లేడు, లేరు. ఏంటంటే కిందకి దిగ్గానే భోగి మంట వేసుకుని కూర్చున్నారు అపార్ట్మెంట్లో వాళ్ళు. అంటే యాక్చువల్లీ అపార్ట్మెంట్ అంతా వెళ్ళిపోయారు. ఓన్లీ మిగిలింది ఇద్దరే. సో ఇద్దరే కూర్చున్నారు. అయితే మంట, ముగ్గులు అవి చూపిస్తూ నేను ఆయన అడిగాను అనమాట, సార్ ఏంటి మరి భోగి అసలు ఎందుకు చేస్తున్నారు, అసలు మీకు ఎందుకు చేయాలని ఆలోచన వచ్చింది ఈరోజు, ఎందుకు మీరు అసలు ఈ పుల్లలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు మీకు ప్రొవైడ్ చేశారు, ఏంటి సంగతి అని అడిగాను. ఆయన నూరు బాబు మిమ్మల్ని అనవసరంగా ఆపారండి బాబు, మీరు వెళ్ళిపోండి బాబు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, అయితే ఇలా అయితే ప్రమాదం అంటాడు అనమాట. అంటే మనం వ్లాగర్ అని తెలియదు కదా, భోగి రోజు ఒక వ్లాగర్ని ముట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఆయనకి రుచి చూపించాం అనమాట. ఆయన భోగి రోజు ఏమో చలి బేభత్సంగా ఉందండి. ఇక్కడ ఒక మంట, చిన్న చిన్న భోగి బంటలు వేస్తున్నారు అందరూ, ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు.
ఇంతకీ అసలు భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు తెలుసా? మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చలేస్తుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. ఆప్షన్ 1, ఇంట్లో పాత సాధనాలన్నీ కూడా ఒకసారిగా పేడ వదలగొట్టుకోవడానికి చేసుకుంటారు. ఆప్షన్ 2, ఇవన్నీ మన పెద్దోళ్ళ ఆచారాలు. ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇది ట్రూత్ అన్నమాట. మాట్లాడదాం, దీని గురించి కూడా మాట్లాడదాం. ప్రజెంట్ అయితే చలి చాలా బీభత్సంగా ఉంది. ఒకవైపు ఎయిర్ పొల్యూషను ఎక్కువైపోతుంది అనుకుంటే భోగి పేరు చెప్పి అందరూ వెలిగించేస్తున్నారే. మంచుకి భోగి మంట పొగకి అసలు దేనికి తేడా లేకుండా అయిపోయింది ఈరోజు. వామ్మో.